10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా పట్టించుకోలేదని, వాళ్ళ ఇళ్ల దగ్గర ధర్నా చేయలేదని బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ నేత గువ్వల బాలరాజు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఎవరి పాత్ర ఎంత ఉందో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఇక నేను బీఆర్ఎస్ పార్టీ వల్లే ఎమ్మెల్యే అయ్యానంటే ఆ పార్టీ విచక్షణకే వదిలేస్తున్నానంటున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. సార్, మీరు చెప్పండి, ఉద్యమం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలోనూ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితం ఇచ్చింది కూడా బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? కష్టకాలంలో ఉంటే నేను కనుక వాళ్ళ ఎంబడి ఉంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తామనే విశ్వాసం అయితే వాళ్ళకు ఉంది కదా. అందుకే కదా వాళ్ళు మళ్ళీ నా పైన కామెంట్ చేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మారినా కానీ పట్టించుకోలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయలేదు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కార్యక్రమాలు తీసుకోలేదు. కానీ గువ్వల బాలరాజ్ పార్టీ మారిన వెంటనే మొత్తం వాళ్ళ చేతగాని సైన్యాన్ని బలగాలను నా నియోజకవర్గంలో దించి అంతేందుకు పెద్ద లీడర్లు వెళ్తామన్నారు. కానీ నేనేందో వాళ్ళకి తెలుసు. గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఎమ్మెల్యే అయ్యిండు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష అంటే పుట్టగతులు ఉండవు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో. పదే వాళ్ళు అదే చెప్తున్నారు కదా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీని పెట్టుకొని ఉన్నారు. పార్టీ ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏది అధికారంలోకి వస్తుంది, ఏది అధికారంలో ఉంటే వాళ్ళకి జంప్ అవుతున్నారు. అంటే కేవలం అధికారం కోసమే వాళ్ళు వెంటాడుతున్నారు అనేది పదే వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఎవరి మొహాలు చూసి వాళ్ళకి ఓట్లు వేయలేదు, కేవలం కేసీఆర్తోనే పార్టీ అధికారంలోకి రావడం, వాళ్ళని చూసి ఓట్లు వేశారని వాళ్ళు పదే అంటున్నారు. అది అక్కడ కూడా కామారెడ్డిలో కూడా అదే జరిగింది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడం బాగుండదు అని, సభ్యత కాదు, అనవసరంగా ఇన్ని రోజులు నేనున్నా కొంత చూసే వాళ్ళకు కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది, బాగుండదని మాట్లాడతలేను. మళ్ళీ చెప్పండి, మీరే చెప్పండి కారణం. అక్కడ ఎందుకు ఓడిపోయినారు కేసీఆర్ గారు? అక్కడ నా లోపాల వల్ల ఓడిపోయినరా? దయచేసి బీఆర్ఎస్ పార్టీ కొంత సమన్వయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని పడితే వాళ్ళను ఏదో నేను బయట నుంచి రాలేదు, ఒక సామాన్య కార్యకర్తగా మీరు ఎంచుకున్న, మీరు నిర్మించిన గులాబీ జెండా ప్రజల జెండాగా భావించిన నేను నిజంగా ఒక రకంగా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నా, బాధపడతా ఉన్నా. నిజంగా అందరూ భావించి ప్రతి జేఏసీ ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడుతున్నటువంటి తరుణంలో నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చిన, నిజంగా ఆ పార్టీని నమ్ముతున్నారు కదా తెలంగాణ కోసమని ఆ పార్టీలో చేరడం డెఫినెట్గా కాదనం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ మా వల్లనే తెలంగాణ వచ్చింది అని అంటే మాత్రం మీ వల్లనే తెలంగాణ నాశనం అయిందనే కామెంట్ మాత్రం ప్రజల్లో ఉంది. అంటే మీరు నిజంగానే ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఆ సంక్షేమ పథకాలు అందాలి, అందరికీ న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్తో మీరు బీజేపీలోకి వస్తే లాస్ట్ దశాబ్ద కాలం నుంచి కూడా బీజేపీ అధికారం ఉంది, అప్పుడు ఎందుకు పార్టీలో జాయిన్ కాలేదు అని అంటున్నారు? అదే అంటున్నాం, వాళ్ళకు మాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు, మాకున్నటువంటి లాయల్టీ మేరకు రియలైజేషన్ నాకు నిజంగా 10 years కన్నా వచ్చింది. మీరు చూస్తారు రాబోయే రోజులలో మా పార్టీకి నిజంగా నేనే కొత్తగా మొన్ననే ఒక్కడిగా వచ్చి మాత్రమే నేను సభ్యత్వం తీసుకున్నాను. ఒక్కడిగా వచ్చిన నన్నే మేము చేరుతామని. అంటే దీనిపైన మీ కామెంట్ అంటే గతంలో అంటే కవిత చేసినట్టు కామెంట్స్ కావచ్చు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అన్న దానికి మీ సమాధానంగా కొన్ని మీ ఆడియోలు కూడా వైరల్ అయినాయి. పార్టీయే విలీనం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకంటే ముందే చేరితే బాగుంటుంది కానీ ఉద్దేశంతో, అంటే కేవలం పార్టీ విలీనం అయితేనే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారా? కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించింది. నాకు ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరెవరు సంప్రదించారు, ఏం మాట్లాడి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండ్రో అనుకుంటే నేను కూడా వీడియో వైరల్ చేసేవాడిని. కానీ వాళ్ళే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వాడే బీజేపీలోకి వెళ్తున్నారంట అని 2-3 సందర్భాల్లో 2-3 విధాలుగా మాట్లాడితే అవును అని కాంగ్రెస్ అని ఒకసారి అన్నా, బీజేపీ అని ఒకసారి అన్నా. కానీ నేను చాలా స్పష్టంగా అన్ని ఛానల్స్తోనో కానీ ప్రజల్లో కానీ మాట్లాడింది, నేను పూర్తి స్థాయిలో ప్రజలకు ఎవరిపైన విశ్వాసం ఉందో ఆ పార్టీని ఎంచుకుంటా. రాజీనామా నేను ఒక్కడిని చేసిన కారణం లేదో చెప్పిన నేను. కానీ ఏ పార్టీలో చేరాలనేది, ప్రజలకు ఏ పార్టీ పైన విశ్వాసం ఉంది అనేది నేను విస్తృతంగా చర్చ జరిపిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దేశం రక్షించబడుతుంది, దేశంలో ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు కొన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పినందుకే నేను రాజీనామా నిర్ణయం నా ఒక్కడిదే. ఒకవేళ వాళ్ళ వల్ల వచ్చిందంట, వీళ్ళ వల్ల వచ్చిందంట అని ఎవరైనా పేర్లు ఉంటే ఆ పేర్లకు ఈ పేర్లకు అవసరమైతే మీ ఛానల్ ద్వారానే ఓటింగ్ పెడదాం. నాకు క్రెడిబిలిటీ ఉందా, వాళ్ళ క్రెడిబిలిటీ ఉందా,
టికెట్ ఎవరు తీసుకురావడానికి ఎవరికి దక్కడానికి ఆస్కారం ఉన్నదో మీరే అనలైజ్ చేసి చెప్పండి. మీరు పార్టీలో జాయిన్ అయినాక తాజాగా సీనియర్ నాయకులు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజాసింగ్ ఒక కామెంట్ చేశారు. పార్టీలో జాయిన్ అయినందుకు చాలా ధన్యవాదాలు అంటూనే పార్టీలోకి వచ్చిన తర్వాత కనీసం కార్యకర్తకు కూడా మనం చేయాల్సినటువంటి సహాయం చేయలేము అని ఒక కామెంట్ చేశారు. పదవులు పక్కన పెడితే వాళ్ళకి అందాల్సినటువంటి పథకాలు కూడా కొన్ని అందించలేకపోతున్నాము అని కామెంట్ చేశారు. కనీసం అదొక్కసారి మీరు చెక్ చేసుకొని, అంటే గతంలో ఇందులో జాయిన్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళ సలహాలు తీసుకోండి అని ఒక సూచన చేస్తున్నా అనేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు స్టెబిలిటీ ఉంది, నాకు స్థిరత్వం ఉంది. అందుకే ఈ వయసులో 20 సంవత్సరాలు దాదాపుగా ఒకే పార్టీలో పనిచేసిన, 1 సంవత్సర కాలంగా పరిశోధన జరిపి నేను ఈ పార్టీలో చేరిన. మీరు ఒకటి మాట మీరే చెప్తున్నారు, పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు అంటే ఆయనకు ప్రాణం కొట్లాడుతూ ఉంది. బీజేపీ పార్టీ సిద్ధాంతం కానీ, బీజేపీకి ఉన్నటువంటి సైన్యం కానీ దేశ రక్షణ కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తారు. తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఎలాబరేట్గా డిస్కస్ చేసి వచ్చిండా లేడా ఒకసారి క్లారిఫై చేసుకోవాలనే ఆలోచనతోన నా గురించి మాట్లాడాలని నా మిత్రుడిగా వారేదో మాట్లాడి ఉంటారు తప్ప బీజేపీలోకి రావడం మాత్రం నిర్ణయం తప్పు అని మాత్రం వారు అన్నారని నేను భావిస్తున్నాను. ఇది ఖచ్చితంగా అంటే నాకు ఒక స్టెబిలిటీ ఉంది, 20 ఏళ్ల పాటు ఒకే పార్టీలో ఉన్నాను, కానీ నాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సంక్షేమమే ముఖ్యం కాబట్టి ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీలో చేరితేనే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పేసి నేను బీజేపీ పార్టీలో చేరానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు బీజేపీ నేతల అరెస్టును ఖండిస్తున్నాను. కేవలం బీజేపీ అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కేవలం ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఖండిస్తున్నానని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో భవిత, NN న్యూస్, బీజేపీ నుండి. మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు